తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సుధాకర్ రెడ్డి ఆయన మరో జీవీ రెడ్డి కాబోతున్నాడా అనేసి మనం చెప్పుకున్నాం. నిన్న ఆయన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాడు. అక్కడ కొన్ని ప్రశ్నలు గుప్పించారంట ఆయనకు. మామూలు ప్రశ్నలు కాదు, అలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడతారో అబ్బో నా సమరంగా విజృంభించారంట క్రమశిక్షణ కమిటీ ప్రశ్నలు. మీరు మాట్లాడినవి నిజాలే కావచ్చు, అయితే బహిరంగంగా మాట్లాడడం సీనియర్ నాయకుడు అనుకుంటే మీకు తెలియదా అని చెప్పేసి ప్రశ్నించారంట. నిజాలు కావచ్చంట, కానీ అవి బహిరంగంగా మాట్లాడకూడదంట, ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు అంట. ప్రజాస్వామ్యంలో ఉన్న సంగతి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపెట్టుగా ఉన్నారు. పార్టీకి మీ నిజాలు తీసుకొచ్చిన నష్టం ఎంతో తెలుసా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎవరో తెలుసు కదా, మన వర్ల రామయ్య, ఆయన నేతృత్వంలోని టీం నిలదీసిందంట. మన వర్ల రామయ్య గారి టీం, ఆయనే క్రమశిక్షణ కమిటీ హెడ్. ఇటీవల కాలంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్లోనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపాయి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష, అదేవిధంగా ఇతర పదవుల్ని ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు, మంత్రులు అయితే 10 లక్షలు ఇస్తే కానీ పదవులు ఇవ్వము అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఒక కూటమి మంత్రి ఎక్కడో నుంచి తిరుపతికి వచ్చి 5 స్టార్ 7 స్టార్ హోటళ్లలో దిగుతూ రాసలీలకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారు ఆరోపణలు కూడా చేశాడు. ఆ ఆరోపణలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సంచలనమయ్యాయో కూడా మనం చూసాం. ముఖ్యంగా మంత్రి గారి రాసలీల వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా అస్త్రమైంది. మీరు ఎలా మాట్లాడతారు, పార్టీని మీరు అడ్డంగా బుక్ చేస్తున్నారు అని చెప్పేసి తీవ్రంగా విరుచుకుపడ్డాడంట వర్ల రామయ్య. సుధాకర్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటల తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. నిజమే, ఆ రాసలీల మంత్రి ఎవరో మాకు బాగా తెలుసు, ఆయన నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాసలీల భాగవతాన్ని జనంలోకి బాగా తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ సోషల్ మీడియాలో ఆ సమయం అట్లే విజృంభించారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇంకా వాళ్ళు ట్రూత్ బాంబ్ అని చెప్పేసి డైలీ వదులుతూనే పోయారు, బీభత్సం చేశారులే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నియామావళిని ఉల్లంఘించినటువంటి సుధాకర్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అంతేకాదు సస్పెన్షన్ వేయాలని చెప్పేసి ఆ పార్టీ నాయకులు అధిష్టానానికి చెప్పారంట. చెప్పడమే కాదు, అధిష్టానం మీద ఒత్తిడి కూడా చేశారంట. దీంతోనే పాపం క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది సుధాకర్ రెడ్డికి. నిన్న విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వర్ల రామయ్య, అదేవిధంగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, వీరి ఎదుట ఆయన హాజరయ్యాడు. ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రాలు ఇచ్చేలా మాట్లాడడం తెలియదా, మాట్లాడకూడదని చెప్పేసి మీకు తెలియదా అని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారిని వాళ్ళు ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ప్రతిపక్షంలో వైసీపీ నాయకుల్ని ధీటుగా ఎదుర్కొంటూ వచ్చారని ఆయన అభినందిస్తూ ఇలా ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి ఆయన్ని మందలించారంట. తెలుగుదేశం పార్టీకి కొంతమంది ప్రజాప్రతినిధులు చేష్టలో నష్టం తీసుకొస్తుండడాన్ని తట్టుకోలేక ఆవేశంలో, ఆక్రోశంలో ఏదో మాట్లాడాను, మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటాను అని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారు వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా నిజాలన్నీ బయట మాట్లాడకూడదని, పార్టీకి రాజకీయంగా లాభ నష్టాలను బేరీజు వేసుకొని నోరు తెరవాలని సుధాకర్ రెడ్డి గారికి ఈ క్రమశిక్షణ కమిటీ మెంబర్సు హితవు పలికారంట. ఇక మీద రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయాలి, ఇదే సందర్భంలో జాగ్రత్తగా
మలుసుకోవాలని చెప్పేసి కూడా సూచించిందంట క్రమశిక్షణ కమిటీ చైర్మన్. పోనీ ఎనీహౌ మొత్తానికి సస్పెండ్ చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరి సుధాకర్ రెడ్డి గారికి మనోభావాలు ఏమీ దెబ్బతినలేదా? దెబ్బతినకుండా ఉంటే ఆయన కంటిన్యూ అవుతాడు. మేబీ ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయనుకో పరిస్థితి ఏ విధంగా ఉంటాయో మరి ముందు చూడాలి. మరి ఆయన అయితే ఇప్పటివరకు స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. చూద్దాం ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయా, ఆ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వాళ్ళకి వివరణ ఇవ్వడం వల్ల మేబీ ఆయన మనోభావాలు కూడా దెబ్బతిని ఉంటాయి కదా. మరి తిన్నాయా లేదా అనేది చూడాలి, కొద్ది రోజులు వేచి చూడాలి మరి.